అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక సూపర్ అయిన న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ అనేది తయారు చేయడం ఎట్లా చేసుకోవాలి, అలాగే ఒక హెర్బల్ షాంపూని ఎలా చేసుకోవాలి, దీంట్లో మనం నార్మల్ షాంపూ తోటి కొన్ని హెర్బల్ లీవ్స్ యాడ్ చేసుకొని ఎలా తయారు చేసుకోవాలి, ఇలా మనము ఇంట్లోనే తయారు చేసుకొని వాడేటప్పుడు ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయనేది నేను చూపిస్తాను. నేను దానికోసం ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆల్మండ్ బాదాము 3 తీసుకున్నాను. ఈ బాదాము మనము ఫస్ట్ ఫ్రై చేసుకోబోతున్నాము. సన్న మంటలో ఐరన్ బాండులో నేను బాగా ఫ్రై చేసుకోబోతున్నానండి. చూడండి, చాలా మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ బాదాం అనేది మన హెయిర్‌కి చాలా మంచిగా గ్రోత్ ఇస్తది. మన హెయిర్‌ని మంచిగా స్ట్రెంగ్త్‌గా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తది. మంచి ప్రోటీన్ ఇచ్చి మన ఫాలికల్స్‌ని బాగా యాక్టివేట్ చేసి మన హెయిర్ గ్రోత్‌కి మంచిగా సహాయపడతదండి. రంగు మారే వరకు మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. రంగు మారిన తర్వాత మనము ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తాం. ఓకేనా? సో, ఈ బాదం మనం హెయిర్ తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మార్చుకోవడానికి మంచిగా సహాయపడతది. అది మాత్రమే కాదు, మన హెయిర్‌ని మంచిగా పెంచుకోవడానికి, పొడుగ్గా పెంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతదండి. ఈ బాదం అనేది మన హెయిర్‌కి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. ఇప్పుడు ఈ బాదంతో పాటు నేను 1.5 స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నాను. ఈ ఆవాలనేది మన హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా ఉపయోగపడతది. ఈ ఆవాలు వేయంగానే చట్టర్ అవుతది. అంటే సౌండ్ మంచిగా వస్తుంటదనమాట. పేలి బయటకొస్తది. అలా వచ్చేటప్పటికి మనము ఒక కవర్ తీసి మూత పెట్టి మూసుకోవాలనమాట. కొద్దిగా కవర్ చేసినట్టు పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. లేదంటే అంతా మంచిగా చట్టర్ అయి బయటకొచ్చేస్తది. సో, జాగ్రత్తగా ఒక కవర్ పెట్టి కవర్ చేసుకొని, ఒక మూత పెట్టి కవర్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఈ ఆవాలు అనేది చాలా బాగా బెనిఫిట్ ఉందండి. మన హెయిర్ గ్రోత్‌కి మంచిగా బెనిఫిట్ ఇస్తదనమాట. మన హెయిర్‌ని బాగా నల్లగా మార్చుకోవడమే కాకుండా మన హెయిర్‌కి మంచి పోషాక్ అనేది ఇస్తది. మంచిగా పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతది. తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్పించుకోవడానికి మనకు ఈ ఆవాలనేది చాలా బాగా యూస్ అవుతదండి. చూడండి, మంచిగా ఫ్రై అవుతుంది. మన హెయిర్ డై ఆయిల్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఒక ఇంగ్రీడియెంట్ మనం యాడ్ చేయబోతున్నాము. దానికి ముందు ఆవాలు ఎలా ఉండాలంటే స్పూన్‌లో తీసేటప్పుడు స్పూన్‌లో అందుకోవాలండి. అంటే ఆవాల నుంచి ఒక రకమైన నూనె అనేది బయటకొస్తది. మనం విని ఉంటాం కదా, ఆవ నూనె అని. అదే అండి. ఎలా ఒక నూనె లాంటి కన్సిస్టెన్సీకి వచ్చేటప్పుడు మనము ఇంకొక ఇంగ్రీడియెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మనము ఆవాలు మన హెయిర్‌కి వాడేటప్పుడు అయితే జలుబు ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అసలు చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటది. ఇది కొంచెం వేడి ఇస్తది ఒంటికి. అంటే ఆవాల నూనె అనేది మంచిగా వేడి ఇస్తదనమాట ఒంటికి. మీరు ఇట్లా నూనె వాడేటప్పుడైతే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటదండి. జలుబు చేయదు. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి. ఈ హెయిర్ డై ఆయిల్‌ని మీరు రెగ్యులర్‌గా వాడుకోవచ్చు. లేకపోతే అట్‌లీస్ట్ వారానికి ఒక్కసారైనా కంపల్సరీ వాడి చూడండి. చాలా బాగా మంచిగా బెనిఫిట్ అనేది ఉంటదండి. ఇప్పుడున్న కాలంలో ఎవరండి ఆయిల్ వేసుకుంటున్నారు? రోజంతా వేయలేము అన్న వాళ్ళు కనీసం వీక్లీ వన్స్ అయినా, సండేస్ అయినా ఇట్లా నేను చెప్తున్న విధానంలో ఇంట్లోనే తయారు చేసుకొని వాడి చూడండి. చాలా బాగా రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటది. చిన్న పిల్లలు కూడా ఇప్పుడంతా తెల్ల జుట్లు వస్తున్నాయి. వాళ్ళకి ఇది ఒక చాలా బెస్ట్ సొల్యూషన్‌గా ఉంటది. కెమికల్స్ ఆయిల్స్ వాడడం వల్ల ఇంకా మంచిగా మన తెల్ల జుట్లంతా మంచిగా తెల్లగానే మారిపోతది. దానికి బదులు మనము కెమికలు వాడకుండా హెల్తీగా మనము ఇంట్లో చేసుకుంటాము. చూడండి, ఇప్పుడు ఆవాలనేది రెడీ అయిపోయింది. అంటే అందుకుంది కదా మన స్పూన్‌లోకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియెంటు పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూను పసుపేసుకుంటున్నానండి. ఈ పసుపు అనేది మామూలుగా మనం ప్యాకెట్‌లో తెచ్చుకున్న పసుపయితే కాదు. ఓకేనా? ఈ పసుపు అనేది నేను పసుపు కొమ్ము తెచ్చి మంచిగా ఎండబెట్టేసుకొని, బాగా దంచి మిషన్‌కిచ్చి మంచిగా పౌడర్ చేసుకొని నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి. ఇది చాలా చాలా మంచి బెనిఫిట్ ఉంటాయి మన హెయిర్ ప్రాబ్లమ్స్‌కి. హెయిర్‌ని తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్చుకోవడమే కాకుండా మనకు మంచిగా గ్రోత్ అనేది ఇస్తది ఈ టర్మరిక్ పౌడర్ అనేది. అంటే ఇప్పుడు మార్కెట్‌లో చూడండి, చాలా చాలా టర్మరిక్ ఆయిల్స్ వచ్చాయి మన హెయిర్ ప్రాబ్లమ్స్‌కి, హెయిర్ గ్రోత్‌కి, అంటే తెల్ల జుట్టుని మంచిగా నల్లగా మార్చుకోవడానికి ఇట్లా టర్మరిక్ ఆయిల్స్ కూడా చాలా వచ్చినాయి మార్కెట్‌లో. చూడండి అవి కూడా. ఇప్పుడు మన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ అయిపోయింది. మంచిగా ఫ్రై అయిపోయిందండి.
చాలా బాగా మనము రెడీ చేసుకున్నాము మన ఇంగ్రీడియంట్స్‌ని. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీంట్లోకి మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకోబోతున్నాము. అంతకుముందు ఇవన్నీ మంచిగా స్మాష్ అనేది చేసుకుంటాము. అట్లా వేడిగా ఉన్నప్పుడే నేను ఒక రోల్ తీసుకొని మంచిగా స్మాష్ చేసుకుంటున్నానండి. అంటే ఇది మనం మామూలుగా మిక్సీలోకి వేసుకోవచ్చు. బట్ నా మిక్సీలో ఏందంటే కొద్దిగా వేసుకుంటే మంచిగా గ్రైండ్ అవ్వదు. సో, అందుకని నేను చేతులతోనే ఇట్లా మంచిగా నేను నలిపేసుకుంటున్నాను. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు నేను నలిపేసుకుంటున్నానండి. ఇలా మీరు నలిపిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే మన ఆయిల్‌ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి మంచిగా నేనైతే స్మాష్ అనేది చేసేసాను. మన ఇంగ్రీడియెంట్స్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా! అంతే అండి, రెడీ అయిపోయింది. చాలా బాగా మనము స్మాష్ అనేది చేసుకోవాలి. 1, 2గా ఉంటే ఏం కాదండి. అట్లాగే మన ఆయిల్‌లో బాగా నానుతూ ఉంటది. అప్పుడు ఇంకా మంచిగా దీంట్లో ఉన్న ఎసెన్స్ అంతా మన ఆయిల్‌లోకి దిగదనమాట. ఇప్పుడు నేను స్మాష్ చేసిన తర్వాత నేను 100 ఎంఎల్ ఆఫ్ కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నానండి. కొబ్బరి నూనె మాత్రమే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే ఆముదం కూడా ఒక 2 స్పూన్లు అట్లా యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్ ఉంటది. కొన్ని మందిరు ఏం చేసుకుంటారంటే పడదు, ఒంటికి చలవ అనుకుంటే మస్టర్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్ అనేది ఒంటికి బాగా వేడి అనేది కంపల్సరీ ఇస్తది. సో, ఇలా మీరు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కాసేపు బాగా కలిపేసుకోండి. అన్నీ కలిపిన తర్వాత సన్న మంటలో మెల్లగా ఈ ఆయిల్‌ని మనము గ్రాడ్యువల్‌గా బాయిల్ చేపించుకోవాలండి. ఈ ఆయిల్‌ని మనము మరీ త్వరగా అంటే ఫాస్ట్‌గా బాయిల్ చేసుకోకూడదు. మరి సన్నగా మంటలో నిదానంగా బాయిల్ చేసుకోవాలి. ఫస్టు వేడెక్కి లైట్‌గా నొరగ అనేది వస్తది. తర్వాత ఈ నూనె నుంచి లైట్‌గా మనకు పొగ అనేది వస్తదనమాట. అదే అండి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ. ఆ పొగ వచ్చేటప్పటికైతే మనము ఆపేసుకోవాలి. ఈ నూనె అనేది మనం ఎందుకు ఒకసారి మనము వేడి చేసుకుంటున్నాం అంటే అప్పుడే మంచి కన్సిస్టెన్సీలో ఉంటది. ఎక్కువ రోజు అనేది నిలబడుతదనమాట. అట్లాగే మనకు మంచి రిజల్ట్ అనేది ఈ హెయిర్ డై ఆయిల్ అనేది ఇస్తదనమాట. చూడండి మన హెయిర్ డై ఆయిల్ అనేది మంచిగా వేడెక్కేసింది. లైట్‌గా నొరగ అనేది ఫామ్ అవుతుంది. లైట్‌గా పొగ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే పొయ్యిని ఆపేస్తాను. ఆపేసిన తర్వాత నేను ఒక రోజంతా ఇట్లాగే నేను ఈ బాండిల్‌లోనే ఈ హెయిర్ డై ఆయిల్‌ని ఉంచబోతున్నాను. ఆ తర్వాత మీరేం చేసుకోవాలంటే అప్పుడప్పుడు ఎండలో పెట్టి తీసుకోవాలండి. ఒక గ్లాస్ బౌల్‌లోకి అంటే గ్లాస్ బాటిల్‌లోకి మార్చుకోండి. ఎండలో ఉంచుకోండి కావాల్సినప్పుడంతా. ఎండలో ఉంచుకొని తీసేటప్పుడైతే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను షాంపూ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి. మామూలుగా ఒక మిక్సీ జార్ అనేది తీసుకున్నాను. దాంట్లోకి ఒక చేతి నిండాగా కరివేపాకు ఆకు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసినాక ఫిల్టర్ కూడా చేసుకుంటున్నానండి. నా మిక్సీ జార్లోకి మొత్తం గ్రైండ్ అవ్వదు కొద్దిగా ఉంటే, అందుకని నేను తిప్పిగా ఉండకుండా నేను మంచిగా గ్రైండ్ చేయడం కుదరదు. అందుకని నేను ఫిల్టర్ చేసుకుంటాను. ఆ జ్యూస్ వరకు చాలండి. ఎటు తిరిగి మనం షాంపూ అనేది చేసుకున్నప్పటికీ డైల్యూట్గానే అప్లై చేసుకుంటాం కదా, డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు. మంచిది కాదు కెమికల్స్ కాబట్టి. సో, మనము ఇలా డైల్యూట్ చేసుకోవడానికి నీళ్ళు యూస్ చేస్తాము. దానికి బదులు మనము ఇప్పుడు ఈ కరివేపాకు ఆకుతోటి ఒక జ్యూస్ లాగా తీసి పెట్టుకొని ఈ జ్యూస్లోకి మనము మామూలుగా మనం వాడుతున్న షాంపూ ఏదైతే నేనైతే ప్యాంటీన్ అనేది మామూలుగా వాడుతుంటాను. మైల్డ్ షాంపూ ఇది. దీన్ని నేను ఒక స్పూన్ లెక్కన నేను ఆ కరివేపాకు జ్యూస్లోకి యాడ్ చేసుకొని నేను మంచిగా తయారు చేసుకోబోతున్నాను. చూడండి ఇట్లా మనం వాడుకున్నప్పుడైతే కెమికల్ ఎఫెక్ట్స్ని కొంచెమైనా తగ్గించుకోవచ్చు. ఓకేనా. సో, నీళ్ళకి బదులు మనము కరివేపాకు జ్యూస్ వేసుకున్నాం అంతే అండి, ఇంకేం లేదు తేడా. ఇప్పుడు మన మైల్డ్ షాంపూ అనేది రెడీ అయిపోయింది. సో, ఇదే అండి సింపులెస్ట్ ఫామ్‌గా మనం రెడీ చేసుకున్నాము. ఈ షాంపూని మనము మామూలుగా వాడుకోవచ్చు. తలస్నానం చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ షాంపూని మన తలలోకి అప్లై చేసుకొని మంచిగా నానబెట్టేసి ఒక 10 నిమిషాలతో పాటు నానబెట్టేయాలి. నానబెట్టిన తర్వాత మీరు నీళ్ళు చల్లి బాగా మంచిగా కడుక్కోవాలండి.
ఇలా మీరు మైల్డ్ షాంపూ అనేది మీరు హెర్బల్‌గా లైట్‌గా మార్చుకోవచ్చు అనమాట. చూడండి ఎంత మంచిగా నొరగనేది వస్తుంది. నీళ్ళు చల్లి చల్లి మనము ఇలా బాగా రుద్దుతుంటే మంచిగా మనకు నొరగనేది వస్తది. అలాగే హెర్బల్ ఎఫెక్ట్ కూడా ఉంటదనమాట. ఇప్పుడు ఇవి 2 ఎలా వాడాలి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెయిర్ డై ఆయిల్‌ని మనము తలలో అప్లై చేసుకోవాలి. ఎప్పుడు అంటున్నారా? మంచిగా ఒకరోజు ఒక సాటర్డే అట్లా, సండే అట్లా మీరు హాలిడేలో ఉన్నప్పుడు మంచిగా తలలోకి అప్లై చేసుకొని మీరు నానబెట్టాలి 1 అవర్ అట్లా. అలా దానికి ముందు దీంట్లో డస్ట్‌తో పాటు ఉంది గదా! సో, ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోండి. ఫిల్టర్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో బాయిల్ చేసుకొని వార్మ్‌గా ఉన్న ఆయిల్‌ని తలలో అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి మంచిగా. అలా మీరు మసాజ్ చేసుకున్నప్పుడైతే మంచిగా స్ట్రోక్స్ ఇచ్చి మంచిగా మీరు మసాజ్ నిదానంగా చేసుకోండి. అప్పుడు చాలా బాగా మంచి ఎఫెక్ట్ ఉంటది. ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా చేసుకోవాలి అనేది. ఇలా నా హెయిర్‌కి ఎలా అప్లై చేసుకుంటున్నాను చూడండి. చేతిలో తీసుకొని ఇట్లా మంచిగా నేను నా హెయిర్‌కనే అప్లై చేసుకుంటున్నాను నేనే. అప్లై చేసి మంచిగా ఒక 1 అవర్ అట్లా నానబెట్టేసిన తర్వాత ఈ షాంపూ ఉంది గదా! ఈ షాంపూ లిక్విడ్ మనం కలిపి పెట్టేసుకున్నాం గదా! డైల్యూట్ చేసుకున్నాం గదా! అంటే కర్రీ లీఫ్ జ్యూస్‌తో పాటు అది మంచిగా మీ తలలోకి అప్లై చేసుకోండి. అలా అప్లై చేస్తూ మీరు వచ్చేటప్పుడైతే మీ తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా కంపల్సరీ మారిపోతదండి. అలా మీరు ఒక 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత మీరు మామూలు వాటర్‌లోకి మీ హెయిర్‌ని వాష్ చేసుకోవచ్చు. అలా వాష్ చేస్తూ రండి. మీ హెయిర్‌లో చాలా మంచి మార్పులనేది ఉంటది. ఇలా మీరు కంపల్సరీ వారానికి 2 సార్లు ట్రై చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటది. లేకపోతే వారానికి ఒక్కసారైనా కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఇట్లాంటి వీడియోస్ మీకు బాగా యూజ్‌ఫుల్‌గా ఉంది అని అనిపిస్తే మన వీడియోస్‌ని లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.